తెలుగుదేశం పార్టీలో నాయకులు చెలరేగిపోతున్నారు. అధికారం దక్కిన 10 నెలలకే హద్దు పద్దు లేదన్నట్టుగా సాగుతున్నారు. ఇప్పటికే అనేక ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇసుక దందా నుంచి మట్టి మాఫియా వరకు అన్నింట్లోనూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పాత్ర ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఏకంగా పోర్టు కార్యకలాపాలను కూడా అడ్డుకుని తనకు మామూళ్ళు ఇస్తే తప్ప పనులు సాగనివ్వబోను అని అధికార పార్టీ ఎమ్మెల్యేనే డంకా బదాయించి చెప్పినటువంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇవన్నీ మర్చిపోకముందే ఇప్పుడు బెజవాడలో చక్రం తిప్పుతున్న బోండా ఉమ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. ఆయన ఏకంగా అసెంబ్లీ వేదికగానే సీనియర్ అధికారుల్ని రవాబాటు చేసినటువంటి వ్యవహారం పెద్ద రచ్చకు దారితీస్తుంది. తెలుగుదేశం పార్టీ అధినేతకు పార్టీలోని ఎమ్మెల్యేల మీద పట్టు లేదా అనేటువంటి ప్రశ్నకు ఊతమిస్తుంది. పార్టీ ఎమ్మెల్యేలంతా చెలరేగిపోతూ యథేచ్ఛగా వ్యవహరిస్తూ ఇష్టారాజ్యంగా సాగుతూ ఆఖరికి సీనియర్ ఐఏఎస్లను కూడా ఖాతరు చేయకుండా దాంతోపాటుగా మంత్రుల్ని కూడా లెక్క చేయకుండా యథేచ్ఛగా సాగుతున్నటువంటి వైనం మీద చంద్రబాబు నాయుడు కట్టడి చేయలేకపోతున్నారా అనేటువంటి సందేహాలు మొదలవుతున్నాయి. బోండా ఉమ తన అనుచరులకు సంబంధించినటువంటి భూములు రెగ్యులరైజ్ చేయాలని రెవెన్యూ శాఖ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. దానికి అధికారులు నిబంధనల ప్రకారంగా అవకాశం లేదు కాబట్టి ససేమిరా అని చెప్పడంతో ఆయన అసెంబ్లీలోనే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ మీద చెలరేగిపోయినటువంటి తీరు ఇప్పుడు దుమారం రేపుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత ఎంత మేరకు తన పార్టీ నేతలను కట్టడి చేయగలుగుతున్నారు అనేటువంటి ప్రశ్నలకి ఆస్కారం ఇస్తుంది. పార్టీలో ఎమ్మెల్యేలు ఈ రీతిన యథేచ్ఛగా చెలరేగిపోతుంటే క్షేత్రస్థాయిలో ఇంకా కార్యకర్తలను కట్టడి చేసేది ఎవరు అనేటువంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలని నియంత్రించలేకపోతే ఆ తర్వాత ఎమ్మెల్యేలు కింద స్థాయి నాయకుల్ని కట్టడి చేయలేకపోతే తెలుగుదేశం పార్టీ పరువు పోదా అనేటువంటి ఆందోళన ఆ పార్టీ శ్రేయోభిలాషుల్లో వినిపిస్తుంది. బోండా ఉమ లాంటి వాళ్ళు ఇష్టారాజ్యంగా సాగుతూ భూ ఆక్రమణల్ని రెగ్యులర్ చేయనందుకు గాను దజ్జాగా దారుణంగా భూ ఆక్రమణలు రెగ్యులరైజ్ చేయనందుకు గాను యథేచ్ఛగా నోటికి పని చెప్పి ఇష్టారాజ్యంగా సాగినటువంటి వైనం అనేక పరిణామాలకే ఆస్కారం ఇస్తుంది. ఇలాంటి విషయాల మీద తెలుగుదేశం పార్టీ అధిష్టానం కఠినంగా వ్యవహరించబోతే మాత్రం పరిస్థితులు చేజారిపోయేటువంటి ప్రమాదం ఉంది అంటూ చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేయస్సు కోరేటువంటి వాళ్ళలో ఈ పరిణామాలు అనేక రకాలుగా కలవరపెడుతున్నాయి. అనేక కష్ట నష్టాలకు ఓర్చి వైఎస్ జగన్ని ఓటమితో పక్కన పెట్టేసి తెలుగుదేశం పార్టీని గద్దెనెక్కిస్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నేతలు యథేచ్ఛగా వ్యవహరిస్తూ తమకు తోచినట్టుగా ఎవరిని ఖాతరు చేయకుండా చెలరేగిపోతున్నటువంటి వైనం మీద అనేక రకాలుగా కలత చెందుతున్నారు. మరి ఇలాంటి పరిణామాల్ని తెలుగుదేశం పార్టీ నాయకత్వం కట్టడి చేయగలుగుతుందా? ఇలాంటి ఎమ్మెల్యేలని నోటికి పని చెప్తున్నటువంటి నేతల్ని అదుపు చేయగలుగుతుందా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారంటూ విమర్శించినటువంటి టీడీపీ నాయకత్వం ఇప్పుడు తన సొంత గూటిని చక్కదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయగలదా? లేకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి పరిణామాలని కొనసాగిస్తున్నట్టుగా అదే రీతిలో ఈ ప్రభుత్వం కూడా ఉంది అనేటువంటి ప్రజాభిప్రాయం బలపడేలా సాగుతారా? చూద్దాం మరి ఏం చేస్తారన్నది చంద్రబాబు చేతుల్లోనే ఈ వ్యవహారం ఆధారపడి ఉంటుంది.